వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వాక్యము లేకపోవడం కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనం. మీ దేవుడు యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయవాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. ప్రభు ముందు పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ఆత్మీయ ప్రయాణంలో విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు అందరూ ఒకలాగే ఉండరు. నీ గురించి అందరూ ఒకలాగే ఆలోచించరు. నిన్ను ప్రేమించే వాళ్ళు 10 మంది ఉంటే నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు 9 మంది ఉంటారు. అందులో నిన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ నీ లోపల ద్వేషించే వాళ్ళు 50% మంది ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగించలేక నువ్వెంతో ఇబ్బంది పడుతూ భయపడుతూ ఉంటావు. ఇశ్రాయేలు జీవితంలో కూడా ఇదే ఎదురైంది. మరి ఓగు రాజును, సీహోను రాజును, అలాంటి భయంకరమైన రాజుల్ని వారు సంహరించిన తర్వాత కూడా శత్రువులు లేకపోలేదు. అడుగడుగున శత్రువులు ఎంతో వారిని ఇబ్బంది పెడుతూ ఆటంకపరుస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు పొలిమేరలకు రాకముందే శత్రువులు వర్తమానాలు పంపిస్తూ మీరెలా వస్తారో చూస్తాం, మీరెలా ఈ ప్రాంతాన్ని దాటుతారో చూస్తాము, మిమ్మల్ని ఏదో చేస్తామని భయపెడుతూ ఉంటున్నారు. మన జీవితంలో కూడా ఇదే పరిస్థితి. నీ ఆత్మీయ మనుగడ ముందుకు సాగకుండా, నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగకుండా భయపెట్టేవాళ్ళు, బెదిరించేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. నీవు విజయం పొందటం ఎవరికీ ఇష్టం ఉండదు. ఎలాంటి పరిస్థితుల్లోని దేవుడు మనల్ని భయపడవద్దని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఈ వచనం అనేది దేవుని యొక్క నమ్మకత్వానికి ప్రతీకగా కనపడుతుంది. మన పక్షాన యుద్ధము చేసే యోధుడుగా దేవుడే పాత్రను పోషించేవాడుగా ఉంటున్నాడు. ఇది శక్తివంతమైన అనుభవంగా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, శత్రువులను నువ్వు ఎదుర్కోవడానికి, శత్రువుల మీద జయాన్ని పొందడానికి నువ్వేమాత్రం కూడా దిగులు పడొద్దు, నువ్వేమాత్రం భయపడవద్దు. ఎందుకంటే ప్రభు నీకు అన్నాడు, ప్రభు నీకు సహాయం చేస్తాడు, ప్రభు నీ పక్షాన యుద్ధం చేస్తాను అంటున్నాడు. అందుకనే ఈ సందర్భం అంతా చూస్తే దేవుని సందేశం ఒకటే, నేను మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని నడిపిస్తాను, మీకు బలం ఇస్తాను, మిమ్మల్ని విజయవంతులుగా చేస్తాను అంటున్నాడు. సవాలుతో కూడిన పరిస్థితుల్లో భయంపై కాకుండా విశ్వాసంపై ఆధారపడాలని ఈ వచనం చెప్తుంది. డోంట్ డిపెండ్ అపాన్ బై ఫియర్ బట్ డిపెండ్ అపాన్ బై ఫెయిత్. ఈ విశ్వాసం మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తా ఉంటాడు. చాలా సార్లు మన జీవితం అంతా కూడా డిపెండింగ్ ఆన్ ఫియర్ అనే అనుభవంలోనే మనం వెళ్తాం, కానీ డిపెండింగ్ ఆన్ ఫెయిత్ అనేది చాలా తరచుగా మనం ఉపయోగిస్తాము. చాలా సార్లు అది కూడా లేని వారంగా ఉంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట, ఒక మాటలో చెప్పాలంటే నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ దినం నీ పరిస్థితి ఆయనకు బాగా తెలుసు. ఈ దినము నీ యొక్క ఇబ్బంది, నీ సమస్య, నీ శోధన ఆయన చూస్తున్నాడు. అందుకనే ప్రత్యేకంగా చెప్తున్నాడు, వారికి భయపడవద్దు అంటున్నాడు. ఎవరికి భయపడవద్దు అని చెప్తున్నాడు? విశ్వాస జీవితంలో అడుగడుగున శత్రువులే ఉంటారు, అడుగడుగున నిన్ను ఇబ్బంది పెట్టేవారే ఉంటారు. వారు ఎలాంటి వారు, ఎలాంటి వారికి నువ్వు భయపడకూడదని దేవుడు చెప్తున్నాడంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మన జీవితంలో 7 రకాలైన వారు మన జీవితంలో ఇబ్బందులు పెడుతూ ఉంటారు.
ఎవరు వారంటే కీర్తన 3:1 యెహోవా నన్ను బాధించేవారు ఎంతో మంది విస్తరించి ఉన్నారు. మొట్టమొదట ఎవరికి భయపడొద్దంటే వారికి అనే మాట బాధించు వారికి. ఎలాంటి బాధల్ని కలుగు చేసినా దేవుడే సహాయం చేస్తాడు, నువ్వు బాధపడాల్సిన పని లేదు. రెండవది సామెతలు 27:11 నన్ను నిందించువారు అంటున్నాడు. నిజంగానే ఈ నిందలు అనేవి ఎంత తరచుగా మన మీద వేస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఒక నీ నింద నీ మీద నుంచి తొలగిపోకముందే ఇంకొక 2 నిందలు సృష్టించేవారుగా, తయారు చేసేవారుగా ప్రజలు ఉంటారు. అయినా దిగులు పడద్దు, భయపడవద్దు. ప్రభువును కూడా దేవుడు పెట్టిన వారని, అబద్ధికుడని ఎన్నో రకాలుగా నిందించారు. అయినా కూడా ప్రభువు భయపడలేదు. దేవుని బిడ్డలుగా నువ్వు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మూడవది ఇర్మీయా గ్రంథం 20:11 నన్ను హింసించు వారు అంటున్నాడు. మూడవదిగా వారికి భయపడొద్దని ఎవరు అంటున్నాడంటే, ఎవరి గురించి ప్రభు చెప్తున్నాడంటే హింసించువారు. మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా మన మీద ఉన్న వారికి అధికారాన్ని బట్టి కూడా ఎంతో హింసిస్తారు. మానసికమైన టార్చర్ నువ్వు ప్రతిరోజు అనుభవిస్తూనే ఉన్నావు. సహోదరి, నీ హింసను దేవుడు చూస్తున్నాడు. సహోదరుడా, నువ్వు పొందే హింసలన్నిటిని దేవుడు రాసుకుంటున్నాడు. ఒక దినాన అవన్నీ కూడా నీకు గొప్ప మేలుగా ప్రతిఫలంగా చేస్తాడు. కాబట్టి నువ్వు భయపడవద్దు. నాలుగవది ఇర్మీయా గ్రంథం 23:17 వారు నన్ను తృణీకరించేవారు అంటున్నాడు. తృణీకరించేవారు ఉంటారు. నువ్వంటే ఇష్టం ఉండదు, నీ మాటలంటే ఇష్టం ఉండదు, నీ వంటలంటే ఇష్టం ఉండదు, నీ ప్రవర్తన అంటే ఇష్టం ఉండదు, అసలు నిన్ను చూడటం అంటేనే ఇష్టం ఉండని వారుగా ఉంటారు. నువ్వెంత ప్రేమించి నువ్వెంత సహాయం చేసినా నిన్ను తృణీకరించడమే వారు చేసే పని. నిర్నిమిత్తంగానే తృణీకరిస్తారు. ఇంకా తృణీకరించడానికే వారు పుట్టారా అన్నట్లుగా అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా నీ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టవద్దు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇది 4వదిగా చూస్తున్నాం. 5వ మాట హెచ్కేల్ గ్రంథం 16:37 నువ్వు ద్వేషించు వారి నందని, ద్వేషించే వారు ఉంటారు. నేను నిమిత్తముగానే నిన్ను ద్వేషిస్తారు. ప్రియ సహోదరుడా, వారి ద్వేషాన్ని చూడదు, కానీ నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు, ఆయనను చూడు. 6వదిగా మనం చూస్తే దేవుడు మత్తయి సువార్త 18:34 బాధపరిచే వారు ఉంటారు. ఎంతో బాధపరుస్తారు మాటల ద్వారా, ఎన్నో పరిస్థితుల ద్వారా. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారంటే రకరకాలైన విమర్శలు, రకరకాలైన ఇబ్బందులు. అందుకని 1 కొరింథీ 9:3 నన్ను విమర్శించి వారికి అంటున్నాడు. కాబట్టి 6వదిగా ఈ బాధతో కూడిన విమర్శించువారు అని చూడవచ్చు. ఇలాంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా నీ ఎదుర్కొంటారు. భయపడద్దు, దిగులుపడద్దు. 7వదిగా 2వ దశలోనిక 1:8 మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ అంటున్నాడు. అంటే 7వదిగా నిన్ను శ్రమపరిచే వారు ఉంటారు, వారికి నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు. ఇన్ని రకాలైన ప్రజలు రకరకాలుగా ఉంటారు. నువ్వు ఎందుకు ఇబ్బంది పడాల్సిన పని లేదు. మొట్టమొదటిది నిన్ను బాధించేవారు, 2వది నిన్ను నిందించేవారు, 3వది నిన్ను హింసించేవారు, 4వది నిన్ను తృణీకరించేవారు, 5వది నిన్ను ద్వేషించేవారు, 6వది నిన్ను విమర్శించేవారు, 7వది నిన్ను శ్రమ పరిచేవారు. ఇలాంటి ప్రజలను చూసి దిగులు పడొద్దు, భయపడొద్దు, వారి వైపు చూడొద్దు, వారిని లక్ష్య పెట్టొద్దు. ప్రియ సహోదరుడా, మనుషులే కాదు, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు కూడా మనకి ఇలాంటి వ్యతిరేకంగా ఉంటాయి, ప్రతికూలంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు పరీక్షిస్తున్నాడని నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడుంటున్న ఇబ్బందులు, బాధలు ఇవన్నీ కూడా కొన్నిసార్లు కొంతకాలం మనం అనుభవించాలి. ఈ పరీక్షా సమయం కొన్నిసార్లు చెప్పాలంటే సైలెంట్ పీరియడ్ అనేది కూడా దేవుడు మన జీవితంలో అనుభవిస్తాడు, అనుసరిస్తాడు, ఇంకా చెప్పాలంటే అనుమతిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసంతో దేవుని వైపు ముందుకు సాగు, దేవుని వైపు చూడు. ఇప్పుడున్న కన్నీళ్లు, ఇప్పుడున్న బాధలు, వేదనలు అవన్నీ కూడా దేవుడు ధన్యతగా మారుస్తాడు. ఎంత దిగులు పడుతున్నావో, ఎంత ఆ బాధను అనుభవిస్తున్నావో అంత ఉపశమనాన్ని, విశ్రాంతిని కూడా దేవుడు నీకు ఇవ్వగలడు. ఈ ఉదయకాలం అదే మాట అంటున్నాడు, వారికి చూచి భయపడొద్దు,
వారిని చూచి నువ్వు దిగులు పడవద్దు. ప్రభువును చూడు, ఆ ప్రభు వైపు చూడు, ఆ సిలువ వైపు చూడు. నీ బాధలన్నీ, నీ హింసలు, నీ ద్వేషాలన్నీ, నీ సమస్యలన్నీ కూడా ఆయన గ్రహిస్తాడు. అలాంటి కృప ఈగల్ని దేవుడు నీకు ఇచ్చి, అలాంటి ప్రతి పరిస్థితిపై దేవుడు నీకు విజయం దయచేయలాగిన నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రభు యేసుక్రీస్తు నామములో నీ పాదములను చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. వారిని చూచి మీరు భయపడవద్దు అని ద్వితీయోపదేశకాండం 3:23 వచనంలో మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎందుకనగా మా పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు ఈ మాటలు వింటున్న మా పిల్లలు కూడా ఏ పరిస్థితిలో, ఏ దిగుల్లో, ఏ ఇబ్బందుల్లో ఉంది దేన్ని చూసి భయపడుతున్నారో వాటన్నిటిపై విజయాన్ని దయచేసి ధైర్యపరిచి దీనింతా వారి పనులు, ప్రయత్నాలు, ప్రణాళికలు, ప్రయాణాలన్నీ సఫలం చేయమని, ఇంతకుముందు సఫలం కానివన్నీ ఈరోజు సఫలమవునట్లుగా మీరే కృప చూపమని, నడిపించమని, మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీ పాదాల దగ్గర గుర్తు చేసుకుంటూ మీరు ఆసనగా వారి కొరకు చేస్తున్న ప్రార్థన ఆలకించమని, అన్నిటిపై విజయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. కుంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కుంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము